దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. కూడి వచ్చిన మీకు అందరికీ యేసు ప్రభు నామములో నా యొక్క హృదయపూర్వకంగా వందనాలు, శుభములు కలుగును గాక. పరిశుద్ధాత్మ గురించి కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. పరిశుద్ధాత్మ అనగా తాను ఒక వ్యక్తి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ రకంగా ఒక వ్యక్తిగా ఉన్నారో పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. ఫస్ట్ వన్. రెండవది, పరిశుద్ధాత్మ శక్తి. వ్యక్తిలో నుండి శక్తి రిలీజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటిది అంటే పరిశుద్ధాత్ముడు తన శక్తిని రిలీజ్ చేస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి వేరు, పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వం వేరు, పరిశుద్ధాత్మ యొక్క పని వేరు. ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడాలి అని ఆశ కలిగి ఉంటారో, పరిశుద్ధాత్మలో నడవాలి అని ఆశ కలిగి ఉంటారో, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలని ఆసక్తి కలిగి ఉంటారో, పరిశుద్ధాత్మను గురించినటువంటి ఆకలి, పరిశుద్ధాత్మను గురించిన ధూప, ఈ పరిశుద్ధాత్మను గురించినటువంటి విషయాలలో ఎదగాలి అని అనుకుంటారో వారు మాత్రం దీనిని శ్రద్ధగా వినాలి. దీనిపైన కాస్త ఆసక్తిని ఉంచుకోవాలి. తన వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ శక్తిని రిలీజ్ చేస్తాడు. శక్తిని రిలీజ్ చేసినప్పుడు ఆ శక్తి పరిశుద్ధాత్మ అని కొంతమంది అనుకుంటారు, కానీ అది కాదు. పరిశుద్ధాత్మ శక్తిని రిలీజ్ చేశాడు. ఒకటి, తన శక్తిలో నుండి తన పనిని రిలీజ్ చేస్తాడు. తన శక్తిలో నుండి తన పనిని రిలీజ్ చేస్తాడు. తన పనిలో ఒక భాగం ఏంటిది అంటే, పరిశుద్ధాత్మ యొక్క పనిలో మొదటి భాగం ఏంటిది అంటే నడిపించడం, సర్వ సత్యములోనికి నడిపించడం. తర్వాత రెండో భాగం ఏంటిది అంటే ఆయన ఒప్పించడం, పరిశుద్ధాత్మ ఒప్పిస్తాడు. తర్వాత మూడో భాగం ఏంటిది అంటే ఆయన తీర్పును గూర్చి, లోకమును గూర్చి ఒప్పుకునేలాగున చేస్తాడు. నువ్వు ఏదన్నా ఒప్పుకో అని నేను చెప్తే నీవు ఒప్పుకుంటావా? నువ్వేంటి నాకు చెప్పేది అంటారు. అదే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి ఏదైనా చెప్పితే పరిశుద్ధాత్మ విషయమై శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. అయితే శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవం అని రాయబడి ఉంది. అయితే ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తుంది అంటే ఆత్మ చెప్పేదానిని నమ్ముతాడు, ఆత్మ చెప్పేదానిని వింటాడు, ఆత్మ ఒప్పించేదానిని ఒప్పుకుంటాడు. ఇది ఆత్మ యొక్క పనిలో ఒక భాగం, ఒప్పించడం. తర్వాత పరిశుద్ధాత్మను తెలుసుకోవాలనుకుంటున్న వ్యక్తి ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మకు ఒక వ్యక్తిత్వం ఉన్నది. పరిశుద్ధాత్మకు వ్యక్తిత్వం ఉన్నది, పరిశుద్ధాత్మనికి గుణము ఉంది, పరిశుద్ధాత్మనికి నీలాగా నాలాగా ఫీలింగ్స్ ఉన్నాయి. అయితే పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వం తెలుసుకోకుండా పరిశుద్ధాత్మ పనిలో నీవు ఆరితేరలేవు. పరిశుద్ధాత్మ యొక్క గుణమును తెలుసుకోకుండా నీవు పరిశుద్ధాత్మ యొక్క పనిలో విజయం పొందజాలవు. పరిశుద్ధాత్మకు ఏది దుఃఖమో ఏది సంతోషమో పరిశుద్ధాత్మతో క్రియ చేసేవారు దానిని గ్రహించాలి. ఉదాహరణకు చెప్తున్నా, గొప్ప భక్తుడైన అపోస్తులుడైన పౌలు సువార్త సేవలో ముందుకు ఎంతో హుషారుగా చురుకుగా సాగుతున్న సమయంలో పరిశుద్ధాత్మ వద్దు అని ఆపాడు. పరిశుద్ధాత్మ ఆపినందుకు పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ యొక్క ఆటంకపరిచిన ఆపుదలను గ్రహించి ఆగాడు. ఎక్కడ ముందుకు సాగలే. మళ్ళీ అదే తర్వాత అదే వాక్య భాగం కిందులో ఇంకొక చోట
తాను ప్రసంగానికి వెళ్ళాడు. అయితే ఇది అంతా ఎందుకు నేను చెప్తా ఉన్నాను అంటే, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మ అభిషేకములో ఎదగాలి, అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యములు మన జీవితంలో క్రియ దాల్చాలి అంటే ముందు ఇవన్నింటిని కలగచేసే పరిశుద్ధాత్మలో ఆయన యొక్క గుణమును తెలుసుకోవాలి. నంబర్ 1. నంబర్ 2 ఏంటిది అంటే, ఆయన యొక్క పర్సనాలిటీ, ఆయన వ్యక్తిత్వం, ఆయన గుణగణాలను గ్రహించాలి. ఆయన యొక్క గుణగణాలను గ్రహించాలి. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటిది అంటే, పరిశుద్ధాత్మ నడిపింపు విధానం ఎట్లుంటుందో దానిని చూడాలి. ఎప్పటికీ ఒకే రకంగా పరిశుద్ధాత్మ నడిపింపు విధానం ఎన్నటికీ ఉండదు. ఎన్నటికీ పరిశుద్ధాత్మ నడిపింపు ఒకే రకంగా ఉండదు. పరిశుద్ధాత్మ నడిపింపు మారుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ నడిపింపు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా జరుగుతూ ఉంటుంది. నిన్న నాకు పరిశుద్ధాత్మ ఈ విషయాన్ని చెప్పారు కదా, ఈరోజు కూడా ఇదే చెప్తారు అని అనుకొని పరిశుద్ధాత్మ అభిషేకమును పొందిన వారు, పరిశుద్ధాత్మ నడిపింపులు నడిచిన వారు కొన్ని సందర్భాలలో తికమకమై మరలా మొదటి స్థాయికి వచ్చి మరలా ప్రారంభించిన వారు ఉన్నారు. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఇంకొక భాగం ఏంటిది అంటే, పరిశుద్ధాత్మ ఆయన కొంతమంది భాషలు మాట్లాడుతూ ఉంటారు. అది ఎప్పటికీ ఒకే భాగముగా ఉండదు. కొంతమందికి పెద్ద ప్రశ్న ఉంటుంది, పరిశుద్ధాత్మతో ఒక్కసారి నింపబడతారా, నింపబడితే చాలా, లేక పరిశుద్ధాత్మతో ఎప్పటికీ నింపబడతారా? పరిశుద్ధాత్మతో దినదినము నింపబడడం అది గొప్ప విషయం. పరిశుద్ధాత్మతో దినదినము అపోస్తుల యొక్క సేవ జీవితంలో మేడగదిలో అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో నింపబడి అక్కడే ఆగలేదు. వారు మరలా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. మరలా పరిశుద్ధాత్మతో నింపబడిన కొలది వారి యొక్క సేవ విధానంలో గొప్ప మార్పులు కలిగాయి. పరిశుద్ధాత్మ యొక్క పనిలో ఇంకొక విషయం ఏంటిది అంటే, ఒక మెయిన్ కీవర్డ్ ఏంటిది అంటే, ఎక్కువగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు నడిపించును. అందులో ఒక భాగం ఏంటిది అంటే, పాపమును గురించి, మనకు గ్రహింపు లేనటువంటి పాపాలను గురించి అమితముగా ఒప్పింపచేయును. తర్వాత ఇంకొక విషయం ఏంటిది అంటే, పరిశుద్ధాత్మ యొక్క పిలుపు ఎంత స్పష్టముగా ఉంటుంది అంటే దానిని గ్రహించిన వారికి అర్థమవును. పరిశుద్ధాత్మ ఎంత చక్కగా బోధిస్తారు అంటే గలిబిల్లు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆత్మయే, దురాత్మ కూడా ఒక ఆత్మనే. దుష్టాత్మ, దురాత్మ, అపవిత్రాత్మ అని పిలుస్తూ ఉంటారు. ఓకే, పరిశుద్ధాత్మ, పవిత్రాత్మ, దైవాత్మ, మనుష్యాత్మ, యెహోవా యొక్క ఆత్మ అని ఇట్లా పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ ఉంటారు. సరే, ఇక్కడ ఒక వ్యత్యాసం ఉన్నది. పరిశుద్ధాత్మ లోపల ఎన్ని జాగాల్లో క్రియేట్ చేస్తాడు? 4 జాగాల్లో క్రియేట్ చేస్తాడు. మొదటి మన లోపల నుండి ఆయన పనిచేస్తాడు. రెండోది మన పై నుండి పనిచేస్తాడు. మూడోది ఆయన మనతో ఉండి పనిచేస్తాడు. నాలుగోది మన పక్షముగా నుండి పనిచేస్తాడు. ఓకే, ఈ 4 విభిన్న స్థానాలలో ఉండి ఆయన పనిచేస్తాడు. మనతో ఉండి చేసే పనికి, మన పై నుండి చేసే పనికి ఇవి 2 పనులే. వ్యత్యాసం ఏంటి? సరే, దీన్ని ఎలా గ్రహించాలి? ఒక్క నిమిషం.
మనతో మనపై మనలో ఉండి చేస్తాడు, మన పక్షంగా చేస్తాడు. మరి మన లోపల నుండి చేసే పని ఎట్లా గ్రహించాలి, మన పక్షంగా చేసే పనిని ఎట్లా గ్రహించాలి నేను ఈ విషయాన్ని చెప్తా. దీనిని గ్రహించడము బట్టి పరిశుద్ధాత్మ మనలో అధికముగా పనిచేస్తాడు. ఈ విషయాన్ని దుష్టాత్మ, దురాత్మ, అపవిత్రాత్మ ఇవే రకంగా పనిచేస్తాయి. దుష్టాత్మ, అపవిత్రాత్మ ఇవి ఎప్పటికీ నిరాశ, కృంగుదల, వేదన, ఓటమి, అపజయము, లేకపోతే తనలో తనకు ఎటువంటి భావానికి గురి చేస్తాయి అంటే స్మోతు భావానికి గురి చేసి అవి మనిషిని దిగజారగొడుతూ ఉంటాయి. పరిశుద్ధాత్మ ఎప్పుడు ఏం చేస్తాడు, పైకి ఆత్మఫలం ఏమనగా ప్రేమ. ఆత్మలో మొదటి ఫలం ఏంటిది అంటే ప్రేమ. నీవు అనుకున్న ప్రేమ వేరు, ఆత్మతో నింపబడే ప్రేమ వేరు. ఆత్మ ప్రేమకును నీలో ఉన్న ప్రేమకు తేడా ఉంది. ఆత్మ ఇచ్చే సంతోషానికును నీలో ఉన్న సంతోషానికి డిఫరెన్స్ ఉంది. ఉదాహరణకు చెప్తా, ఐరన్ చేసిన షర్ట్ ఏ రకంగా స్మూత్ ఉంటుంది, ఐరన్ చేయని షర్ట్ ఏ రకంగా స్మూత్ ఉంటుంది. ఐరన్ చేయంది ముడత ఉంటుంది, ఐరన్ చేసింది స్మూత్ ఉంటుంది. ఐరన్ చేసింది స్మూత్ ఉంటుంది. అయితే పరిశుద్ధాత్మ నీలో నుండి, పరిశుద్ధాత్మతో నింపబడే ప్రేమ ప్రజలందరికీ నచ్చుతుంది, నీకు నచ్చుతుంది. నీలో ఉన్న ప్రేమ నీకు మాత్రమే నచ్చుతుంది, నీ ఎదుటోళ్ళకి నచ్చదు. అదే అక్కడ ఉన్న కీవర్డ్. పరిశుద్ధాత్మ ఇచ్చే ప్రేమ అది నీకు, లోకానికి, దేవునికి అందరికీ నచ్చుతుంది. నీలో ఉన్న ప్రేమ మాత్రం అది నువ్వు 1,00,000 ఇచ్చినా, చివరికి నీ ప్రాణం ఇచ్చినా ఎదుటోళ్ళకు నచ్చదు. అది నీ వరకు సెల్ఫ్ ప్రేమ అవుతుంది. ఇదొక విషయం. అయితే దుష్టాత్మలు చేసే అటువంటి ఏంటి అంటే అవి మనిషిని చాలా డిస్కరేజ్ చేస్తూ ఉంటాయి. సరే, ఇది ఇక్కడ ఉండని. పరిశుద్ధాత్మ 4 రకాలుగా పనిచేస్తాడని నేను చెప్పాను. పరిశుద్ధాత్మ 4 రకాలుగా పనిచేస్తాడు. పరిశుద్ధాత్మకు ఇంకొక పేరు ఉంది. ఆ పేరు ఏదనగా రువాహు. పరిశుద్ధాత్మకు ఇంకొక పేరు ఉన్నది. అది ఏంటిది అనగా రువాహు. పరిశుద్ధాత్మ ఆయన నిన్ను నీ దీన శరీరమును మహిమ శరీరము గలదిగా మార్చగలడు. అనగా నీ శరీరమును మహిమ శరీరము గలదిగా మార్చగలడు. చనిపోయిన లాజర్ శవం 4 రోజులు కంపు కొడుతున్న శవం దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మలో మూలిగను అని రాయబడి ఉంది. ఆత్మలో మూలిగను. దానిని ఏ రకంగా వివరిస్తావు? అది ఆయన యొక్క గొప్ప పనులలో ఒకటి. పరిశుద్ధాత్మ గొప్ప పనులలో అది ఒకటి. ఆయన మూలిగాడు, సచ్చిన పరిశుద్ధాత్మలో యేసుప్రభు మూలిగినప్పుడు సచ్చిన శవం లేచి నిలబడ్డది. ఇదంతా ఎట్లా జరిగింది? పరిశుద్ధాత్మ యొక్క గొప్ప పని, పరిశుద్ధాత్మ యొక్క గొప్ప వ్యక్తిత్వం, పరిశుద్ధాత్మ గొప్ప యొక్క గుణము, ఆయన యొక్క గుణ లక్షణాలు. పరిశుద్ధాత్మ ఊరికైనా ఒకరి జీవితంలో క్రియేట్ చేయాలి అంటే ఆ రకంగా చేయడు ఆయన. పరిశుద్ధాత్మను హెచ్చరికలలో ఒక మాట, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మను అవమానపరచకూడదు, పరిశుద్ధాత్మను ఎదిరించకూడదు, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడకూడదు, పరిశుద్ధాత్మకు విరోధమైన పనులు చేయకూడదు. పరిశుద్ధాత్మతో నింపబడడం గొప్ప లక్షణం. ఒకటి, పరిశుద్ధాత్మతో నింపబడడం గొప్ప లక్షణం అని నేనే అన్నా. సో అది ఒక్కందుకే కరెక్టు. పరిశుద్ధాత్మతో నింపబడడం గొప్ప లక్షణమే. అయితే ఆ నింపబడ్డ దాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడం ఇంకా గొప్ప లక్షణం. ఆ కాపాడుకున్న దానిని ఆయనతో క్రియ చేయడం ఇంకా గొప్ప లక్షణం. ఆయనతో క్రియ చేసిన దాన్ని దేవుని మహిమ కొరకు ఉపయోగించడం ఇంకా గొప్ప లక్షణం. కొంతమంది జీవితంలో ఇలా జరుగుతాయి క్రియలు, ఇబ్బంది అవుతుంది. మన జీవితంలో ఆ రకంగా కాకుండా దేవుడు మిమ్మల్ని ఈ మాటలను బట్టి దీవించి ఆశీర్వదించి తన పరిశుద్ధాత్మతో శక్తితో నింపి బలపరిచి అభివృద్ధి చేయునుగాక. ఆమేన్, ఆమేన్.